గవర్నమెంట్కి ప్రధాన ఆదాయం ఐటీ అండ్ రియల్ ఎస్టేట్. రియల్ ఎస్టేట్లో కూడా సమానంగా ఆదాయం వస్తుంది. కానీ అప్పుడు ఆయన చేసిన కొన్ని వ్యాఖ్యల వల్ల మార్కెట్ స్లో డౌన్ అని చెప్పి రకరకాలుగా ఆ పార్టీలు ఈ పార్టీలు ఇది పొలిటికల్గా డ్రామా ఒకటి నడుస్తుంది. కానీ ఆయన ఒక మాట అయితే అన్నారు, 4th సిటీని డెవలప్ చేసే బాధ్యత నాది. నేను రియల్ ఎస్టేట్ రంగం నుంచి వచ్చాను, హైదరాబాద్ని ఏ విధంగా డెవలప్ చేయాలో నాకు తెలుసు అని చెప్పి కూడా ఆయన చూడటం కూడా జరిగింది. దానికి కావాల్సిన గ్రౌండ్ లెవెల్ వర్క్స్ కూడా ఆయన మొదలుపెట్టారు. బట్ ఎందుకు ఇంకా పబ్లిక్ ఒక అనుమానంతో ఉన్నారు? ఇప్పుడు మీకు ఒక విషయం చెప్పాలి. ఇప్పుడు హైదరాబాదు, సికింద్రాబాదు, సైబరాబాద్ అని 3 రకాలుగా మనకి సిటీస్ ఏర్పడ్డాయి కదా. ఈ 3 కలిపి గ్రేటర్ హైదరాబాద్గా పెట్టారు. అవును. ఇప్పటికీ కూడా ఒక వనస్థలపురంలో కానివ్వండి, ఎల్బీ నగర్లో కానివ్వండి, లేకపోతే ఆల్వాల్ కానివ్వండి, ఇట్లాంటి వాళ్ళు ఉన్నవాళ్ళు లోకల్గా ఉన్నవాళ్ళు ఇప్పటికీ కూడా హైటెక్ సిటీ దగ్గర కొండాపూర్ ఏరియాలు కానివ్వండి, కోకాపేట కానివ్వండి, ఇవన్నీ చూడని వాళ్ళు చాలామంది ఉన్నారు. ఇప్పటికి కూడా వాటిని చూడవాళ్ళు ఉన్నారు. ఇక్కడ హైటెక్ సిటీ వస్తుంది, ఇక బాగా డెవలప్ అవుతుంది, ఇప్పుడు ల్యాండ్ కొనుక్కోండి అంటే ఎవరు రాలా. గజాల్లో ఇస్తున్నప్పుడు కొనుక్కోలేకపోయారు. ఇప్పుడు ఎస్ఎఫ్టీలో కొనుక్కోలేకపోతున్నారు ప్రజెంట్ పరిస్థితిలో. అంటే అట్లాంటి పరిస్థితి ఇక్కడ హైదరాబాద్, సికింద్రాబాద్, సైబరాబాద్లో ఈ మొత్తం కలిపినటువంటి గ్రేటర్ హైదరాబాద్లో పరిస్థితి జరుగుతున్న విషయాల్లో ఇది జరుగుతోంది. ఇదే విధంగా ఇప్పుడు మీరు అన్నట్టుగా రేవంత్ రెడ్డి గారు ప్రజెంటు అక్కడ ఒక 4th సిటీ అని, ఒక ఫ్యూచర్ సిటీ డెవలప్మెంట్ అథారిటీ అని చెప్పేసి 2,10,000 ఎకరాలలో మనకి హైదరాబాద్కి వెస్ట్ జోన్లో రంగారెడ్డి జిల్లాలో దాదాపు 7 మండలాలు 56 గ్రామాల్లో ఫ్యూచర్ సిటీ డెవలప్మెంట్ అథారిటీ అని చెప్పి పెట్టారు. దాని చైర్మన్ కూడా ఆయనే. దాని చైర్మన్ వచ్చేసి ముఖ్యమంత్రి గారు. అదేవిధంగా దాని కింద ముఖ్య అధికారులతోటి మన నానక్రామగూడలో ఎఫ్సిడి ఆఫీస్ కూడా ఏర్పాటు చేసి దానికి పర్మిషన్లు వాటి కూడా ఏర్పాటు చేస్తున్నారు. ఎఫ్టీసీ చైర్మన్ రేవంత్ రెడ్డి గారు. కాబట్టి ఇప్పుడు దీనికి మ్యాప్ కూడా రిలీజ్ చేయబోతున్నారు. హెచ్ఎండి మ్యాప్ ఏ రకంగా వస్తుందో రేపు 26న ఈ మంత్ 26న అఫీషియల్గా మ్యాప్ కూడా రెడీ అవడానికి పేపర్లో కూడా నోటిఫికేషన్ వచ్చింది. ఇప్పుడు అసలు ఈ ఎఫ్సిటీ ఏంటి, అసలు ఫ్యూచర్ సిటీ అంటే ఏంటి తెలియని వాళ్ళు ఉన్నారు చాలామంది హైదరాబాద్లో. ఇందా నేను చెప్పాను మీకు, కోకాపేట చూడని వాళ్ళు ఉన్నారు ఇప్పటి వరకు, హైటెక్ సిటీ కొండాపూర్ చూడని వాళ్ళు ఉన్నారు. కానీ ఇప్పుడు నేను చెప్పేది ఏంటంటే అక్కడ జరుగుతున్నటువంటి ఆ ఫ్యూచర్ సిటీలో జరుగుతున్నటువంటి ఆ ఎఫ్సిడిలో జరుగుతున్న వ్యవహారాలు తెలియని వాళ్ళు చాలామంది ఉన్నారు. ఇప్పటికీ అక్కడ చాలా బ్రహ్మాండంగా డెవలప్మెంట్ జరుగుతుంది. సార్ గ్రౌండ్ లెవెల్లో ఫ్యూచర్ సిటీలో ఏం జరుగుతుంది? ఇటు శంషాబాద్ మొదలు పెట్టుకుంటే శ్రీశైలం హైవే మొత్తం, అటు నాగార్జున సాగర్, ఇటు బెంగళూరు హైవే, ఈ మధ్య అసలు ఏం జరుగుతుంది అనేది ఇక్కడికి మోస్ట్ ఇంపార్టెంట్. తెలుసుకోవాల్సిన ప్రజలు కూడా తెలుసుకోవాల్సిన అత్యంత ఇంపార్టెంట్ అది పాయింట్. కరెక్ట్. ఏంటంటే ఇప్పుడు మీకు పాయింట్ చెప్తాను. ఇప్పుడు ఇందా నేను చెప్పాను, సికింద్రాబాద్, హైదరాబాద్, సైబరాబాద్ అనేది గ్రేటర్ హైదరాబాద్, ఇది సపరేట్. ఇప్పుడు ఫ్యూచర్ సిటీ డెవలప్మెంట్ అథారిటీ అనేది 2,10,000 ఎకరాల్లో సపరేట్. దానికి దీనికి సంబంధం లేదు, అదొక కార్పొరేషన్. ఆ కార్పొరేషన్ ఎక్కడి నుంచి ఏర్పడుతుందంటే మనం కనుక సాగర్ హైవే, శ్రీశైలం హైవే తీసుకుంటే సాగర్ హైవేలో బొంగుళూరు గేట్ దగ్గర తీసుకుంటే స్ట్రైట్ వెళ్తే మనకి బొంగుళూరు గేట్ నుంచి వెళ్తే మనకి యాచారం వస్తుంది. యాచారం తర్వాత మాల్ వస్తుంది. యాచారం తర్వాత మాల్ దగ్గర మనకి దగ్గర 365 కిలోమీటర్ల ట్రిపుల్ ఆర్ వస్తుంది. 360 కిలోమీటర్లతోటి దానికి ఎగ్జిట్ పాయింట్ అనేటువంటి మాల్ దగ్గర ఉంది. అంటే ఇక్కడ మనకి సాగర్ హైవేలో ఉన్నటువంటి బొంగుళూరు గేట్ దగ్గర ఔటర్ రింగ్ రోడ్డు నుంచి అక్కడ మాల్ దగ్గర ఉన్నటువంటి ఎగ్జిట్, రీజనల్ రింగ్ రోడ్ ఎగ్జిట్ దాకా, అక్కడ దాకా. అదేవిధంగా ఇక్కడ తుక్కుగూడ దగ్గర ఉన్నటువంటి ఇది 14 ఎగ్జిట్ నెంబర్ 14. ఎగ్జిట్ నెంబర్ 14 తుక్కుగూడ నుంచి మహేశ్వరము, కట్టాలు, ఆమన్గల్ దాకా పోతే ఆమన్గల్ దగ్గర ఒక రీజనల్ రింగ్ రోడ్ యొక్క ఎగ్జిట్ వస్తుంది. అంటే మనకేంటి 2 ఎగ్జిట్లు ఏంటి, ఇక్కడ మనకి బొంగుళూరు గేట్ దగ్గర ఒకటి, అదేవిధంగా తుక్కుగూడ దగ్గర ఒకటి. ఈ 2 అటుపక్కన వచ్చేసి రీజనల్ రింగ్ రోడ్కి ఎగ్జిట్లు ఏంటి, ఒకటి మనకి మాల్ ఒకటి, ఆమన్గల్ ఒకటి. ఇవి 4 పిల్లర్లు అనుకోండి. ఈ 4 పిల్లర్ల మధ్యలో 2,10,000 ఎకరాల్లో ఫ్యూచర్ సిటీ డెవలప్మెంట్ అథారిటీని తయారు చేస్తున్నారు. ఇదే కాకుండా వీటికి అడ్డంగా అంటే మనం తుక్కుగూడ తర్వాత మహేశ్వరం వస్తుంది. మహేశ్వరం తర్వాత మనకి కొత్తూరు అనే గ్రామం వస్తుంది. ఆ కొత్తూరు నుంచి మనకి
ఒక రోడ్డు 200 ఫీట్ల రోడ్డు ఆల్రెడీ రేడియల్ రోడ్డు మనకి మన పాత ముఖ్యమంత్రి గారు మన కేసీఆర్ గారు ఆల్రెడీ మీర్ ఖాన్ పేట దాకా కూడా దాన్ని తీసుకొచ్చారు. మాజీ ముఖ్యమంత్రి గారు అది ఆల్రెడీ ఒక రోడ్డు ఒక 200 ఫీట్ల రోడ్డు ఒకటి ఆల్రెడీ కొంత ఫినిష్ అయింది. అందరికీ తెలుసు ఈ విషయం, చూసే ఉంటారు. కాబట్టి ఆ రోడ్డు ఒకటి, దాని తర్వాత కడతాల్ దగ్గర నుంచి ఒక రోడ్డు వెళ్ళి మనకి చింతపట్ల దాకా వెళ్తుంది. అదేవిధంగా కక్కల్ పహాడ్ దగ్గర నుంచి వెళ్ళి మనకి తక్కలపల్లి గేట్ దాకా వెళ్తుంది. అంటే 3 అడ్డంగా 200 ఫీట్ల రోడ్డు వెళ్తున్నాయి. ఇదే కాకుండా ఈ 4 పిల్లర్స్ మధ్యలో మనం అనుకున్న 4 పిల్లర్స్ మధ్యలో 2 నిలువు రోడ్లు వెళ్తున్నాయి. నిలువు రోడ్లు ఏంటంటే రేడియల్ రింగ్ రోడ్డుకి ట్రిపుల్ ఆర్కి రీజనల్ రింగ్ రోడ్డుకి చుట్టూ కూడా మనకి నంబర్ ఆఫ్ గ్రీన్ఫీల్డ్ రోడ్స్ 10 గ్రీన్ఫీల్డ్ రోడ్స్ వస్తాయి. అదేవిధంగా మనకి 150 ఫీట్ రేడియల్ రోడ్స్ వస్తాయి. ఒక రేడియల్ రోడ్డు ఒక గ్రీన్ఫీల్డ్ రోడ్డు వెళ్తున్నాయి. ఏది ఈ మన యొక్క రావిర్యాల నుంచి ఒక గ్రీన్ఫీల్డ్ రోడ్డు వెళ్తుంది ఆమన్గల్ దాకా దగ్గర మనకి రావిర్యాల్లో స్టార్ట్ అవుతుంది. రావిర్యాల్ స్టార్ట్ అయ్యి మనకు మీర్ ఖాన్ పేట వస్తుంది. అక్కడ నుంచి మీర్ ఖాన్ పేట తర్వాత మనకి కుర్మిద్ద వస్తుంది. కుర్మిద్ద దగ్గర నుంచి మళ్ళీ దగ్గర అక్కడ మనకి ఆమన్గల్ దగ్గర దాకా కూడా టచ్ అవుతుంది అది ఆ రోడ్డు. అది వచ్చేసేసి 330 ఫీట్ రోడ్డు. మనకి ఔటర్ రింగ్ రోడ్ కూడా 330 ఫీట్ రోడ్ లేదు. దేశంలో అతి పెద్ద రోడ్డు 330 ఫీట్ రోడ్డు. ఈ రోడ్డుకి నిర్మాణం చేయడానికి 1000 ఏకర్స్ ల్యాండ్ ఎక్వైర్ చేశారు. దీనికి రతన్ టాటా పేరు పెట్టారు. ఈ 41 కిలోమీటర్స్ దీని యొక్క లెంత్. ఈ 41 కిలోమీటర్స్ కూడా మనకి ఎయిర్పోర్ట్ నుంచి ఆ ఔటర్ రింగ్ రోడ్ నుంచి రీజనల్ రింగ్ రోడ్ దాకా కూడా మెట్రో ఫెసిలిటీ కూడా ఏర్పాటు చేశారు. ప్లస్ అదే కాకుండా ఈ రోడ్డుకి అటు రైట్ సైడ్ అండ్ లెఫ్ట్ సైడ్ కూడా ఒక్కొక్కటి ఒక ½ ఎకర్ ½ ఎకర్ గ్రోత్ కారిడార్గా తీసుకొని దానికి ఒక్కొక్క ప్లాట్ 4 ఎకరాలు 3 ఎకరాలు 2 ఎకరాలు 1 ఎకర్గా తీసుకొని ప్లాటింగ్ చేస్తున్నారు. మధ్యలో ఫారెస్ట్ వచ్చిన చోట గ్రీన్ దాని అక్కడ నైట్ సఫారీ లాగా పెట్టి ఏర్పాటు చేస్తున్నారు. దీనివల్ల ఏంటంటే మనకి నాగర్ కర్నూలు మహబూబ్నగర్ వాళ్ళకి కూడా ఎయిర్పోర్ట్ వెళ్ళడానికి ఈజీగా ఉంటుంది. అదేవిధంగా ఈ ఫ్యూచర్ సిటీలో వాళ్ళకి ఎయిర్పోర్ట్ రావడానికి ఆ శ్రీశైలమే కాకుండా ఇటు వెళ్ళడానికి ఈజీగా స్పీడ్గా వెళ్ళడానికి అవకాశం ఉంటుంది.